స్వర్ణకు ఉన్నట్టుండి ఆరోగ్యం పాడవడం ఏంటి? రాజావారు, ఏమైంది? మీరెందుకంత దిగులుగా ఉన్నారు? కన్న కూతురు లాంటి కోడలకి ఇంత అనారోగ్యంగా ఉంటే మా మొహంపై విషాద ఛాయలు కాక ఇంకే ఉంటాయి. నేను కొంచెం రాజకుమారి గారిని చూడాలనుకుంటున్నాను. వెళ్ళండి, కానీ కొంచెం దూరంగా నిలబడే మాట్లాడండి. డాక్టర్ గారు అన్నారు ఆ రోగం వారి ద్వారా ఇతరులకు కూడా సోకవచ్చుట. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వర్ణ, ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంది? మీకు ఆరోగ్యం బాగోలేదని నాకు తెలియగానే వెంటనే మిమ్మల్ని కలవాలనుకున్నాను. కానీ చిన్నరాణి గారు నన్ను వద్దన్నారు. పెద్దవాళ్ల గురించి ఇలా మాట్లాడకూడదు, కానీ ఆ చిన్నరాణి గారు అదో రకం కదా. అదోలా మాట్లాడతారు, అదోలా ప్రవర్తిస్తారు. పొద్దస్తమానం ఒకటే గోల. ఈ ఆటకు ముగింపు మేమే రాస్తాం, ఈ ఆటకు ముగింపు మేమే రాస్తాం. ఎవరైనా ఆవిడ ఆపి అడగాలి, అసలు ముగింపు రాయాలనుకుంటున్న ఆట ఏమిటా అని. స్వర్ణ, మీరేం మాట్లాడరేంటి? తప్పే, ఒప్పుకుంటాను. ఎలాంటి వారైనా వారు మీ అత్తగారేలేండి. మీ కోపం వచ్చింది కదా నేను అలా అన్నానని. స్వర్ణ, మీరేం మాట్లాడరేంటి? మీకు నొప్పిగా ఉందా? మీకేమైనా కావాలా? స్వర్ణ, స్వర్ణ. రాణి గాయత్రి, ముట్టుకోకండి. ఏంటి? వ్యాధి మీకు సోకవచ్చు. వారిని మీరు ముట్టుకోకూడదు. ఇది ఈ మంగళసూత్రం ఇక్కడ పడుందేంటి? దీన్ని మీరు ముట్టుకోకూడదు రాణిగారు. ఇది మా కోడలు గారిదే. ఇందులో వ్యాధికి సంబంధించిన క్రిములు ఉండొచ్చు. రాకుమారి గారు, మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను. రాజావారు, మీరు ఒకవేళ ఏదైనా కావాలంటే నాకు చెప్పండి. ఏం చెప్పి వెళ్లారో విన్నారా? మేము అదోలా మాట్లాడతామట, అదోలా ప్రవర్తిస్తామట, మేము ముగింపు రాయాల్సిన ఆటలేమిటోనట. ఈ రాణిగారిని నేను వదిలేది లేదు, అలాగే ఈ రాకుమార్ని కూడా. వాళ్ళిద్దరూ నాశనమైపోవాలి. శతాబ్దాల నాటి కథ ఒకటుంది. అదేమిటంటే తుపాకీ తూట ఒకటి ఇద్దరు ప్రేమికులను వేరు చేసింది అని. కానీ తుపాకీ తూట ఇంకా ఈ రాజమాత తెలివితేటలు ఆ కథని తారుమారు చేశాయి. అప్పుడప్పుడు హృదయంలో దాగి ఉన్న ప్రేమను గుర్తించడానికి ఓ గాయం కూడా ఉపయోగపడవచ్చు. యశోద, మీరు గమనించారా? రాజమహల్కి రాణాగారు రాణిగారు తిరిగి వచ్చినప్పటి నుండి
రాణాగారు రాణిగారిని ఎంత బాగా చూసుకుంటున్నారో. అవును రాజమాత, నాకు అర్థమైంది. మీరు రాజమహల్ వదిలి వెళ్ళడానికి కారణం కూడా మన రాణాగారు రాణి గాయత్రి గారికి దగ్గరయ్యే పరిస్థితి కల్పించాలనే కదా. దీన్ని పదిలంగా దాచండి. ఇది ఎవరి చేతికి దొరకకూడదు. అలాగే రాజమాత. ఎవరక్కడ నిలబడింది? సిపాయిలు! సిపాయిలు! మహల్లోకి ఎవరు ఆగంతకులు వచ్చినట్టున్నారు. వాళ్ళెక్కడున్నారో వెతికి మా సమక్షానికి తీసుకురండి. ఏమైంది రాజమాత? మహల్లో దొంగలు పడినట్టున్నారు రాణి గాయత్రీదేవి. మేము వాళ్ళని చూసాం, కానీ ముసుగు వేసుకున్నారు కనుక మేము వాళ్ళని సరిగ్గా చూడలేకపోయాం. ముసుగా? అయినా రాజమాత మన మహల్లోకి ఎలా వచ్చుంటాడు? అయితే మీరు వచ్చేసారా? లేవండి, మాతో రండి, పదండి. ఎక్కడ కాపలా కాస్తున్నారు మీరు? మహల్లోకి ఎవరో కొత్తవారు ప్రవేశించారు. వారిని మీరు పట్టుకోవడంలో విఫలమయ్యారు. రాజమాత, మేం మహల్లో నలుమూలలా గాలించాం. నల్ల ముసుగు వేసుకున్న వారెవరు కనిపించలేదు. బహుశా మీరు పొరబడి ఉంటారు. కానీ ఆ నల్లటి ముసుగు ధరించిన స్త్రీని రాజమాత స్వయంగా తామే చూశారు. రాజమాత, నన్ను క్షమించాలి. కేవలం ఇదంతా మీ అనుమానమేమో. నిజంగా మహల్లోకి ఎవరైనా ప్రవేశించుంటే మనకి కనిపించేదిగా. ఇలా వెళ్ళి ఎక్కడ దాక్కోగలరు? రాణిగారు, మీ సోదరులు మిమ్మల్ని కలవాలని వచ్చారు. మా అన్నయ్య? రాజమాత, నేను ఇప్పుడే వస్తాను. ఈ రాణి గాయత్రి మహల్కి తిరిగొచ్చినప్పటి నుంచే వారికేవో కొమ్ములొచ్చినట్టున్నాయి. ఒక్క వారికే కాదు, రాణాగారి ధోరణి కూడా మారిపోయింది. వెళ్ళడానికి ముందు నిప్పు కణికలాగా ఉండేవారు, కానీ ఇప్పుడేమో ఆ నిప్పు కణిక నీరుగా మారి చప్పగా చల్లారిపోయినట్టుంది. మరి ఆ 3 రోజుల్లో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. అంతా ఎంత తారుమారైపోయిందంటే మాకు ఒక రోజున రాణాగారి మొహంలో నవ్వు కనిపించింది. ఇప్పుడు వారిలా మారిపోతే మనం కుక్క చావు చావాల్సిందే. కానీ మహాశివుడి కృప వలన మీరు తిరిగి వచ్చేశారు. ఒంటరిగా మేమేం చేయలేం, కానీ మీ తోడుంటే మనిద్దరం రాహుకేతువులం కదా. మరి రాహుకేతువులిద్దరూ ఏకమైతే ఇక వీళ్ళ జీవితాలకి గ్రహణం పట్టాల్సిందే కదా.
మేము ఈ రాజ్యంలో ప్రజలమే అయినా మీరు మా వియ్యంకులు కూడా కదా. మనకున్న బంధుత్వం వలన మా నాన్నగారు సందేశం పంపించారు. ఈ నవరాత్రి పూజల్లో మీరు రాణి గాయత్రీదేవి ఇద్దరూ పాలు పంచుకోవాలి. నేను మిమ్మల్ని ఆహ్వానించాలని వచ్చాను. అన్నయ్య, ప్రణామాలు రాణి గాయత్రీదేవి. అదేం పిలు పెద్దన్నయ్య, నేను ఈ లోకానికే రాణిని, మా అన్నయ్యకి మాత్రం ఎప్పటికీ చెల్లినే. చల్లగా ఉండు గాయత్రి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. వివాహం జరిగాక మొదటి నవరాత్రులు కదా, అందుకే నేను రాణగారిని నిన్ను నవరాత్రి పూజ కోసమని మిమ్మల్ని పిలిచి వెళ్లాలని వచ్చాను. ప్రణామాలు రాజమాత. తమరు కూడా ఈ వేడుక మా ఇంటికి వచ్చి రాణగారితో కలిసి ఈ నవరాత్రి పూజలో పాల్గొనాలి. మేము మీ ఆహ్వానాన్ని గౌరవిస్తున్నాం శ్యామ్. కాని పూజ రాజమహల్లోనూ జరుగుతుంది. ఆ రోజు ఇక్కడి నుంచి కదలడం రాజమాతకి సాధ్యం కాదు. చిత్తం. కానీ మేమొస్తాం. రాణి గాయత్రీదేవితో పాటు మేము మీ ఇంట్లో జరిగే పూజలో పాల్గొంటాం. మీకు చాలా చాలా ధన్యవాదాలు రాణగారు. మాకు సెలవు ఇప్పించండి. ఉంటాను. ఇవి నీకోసం. ధన్యవాదాలు, చాలా బాగుందన్నయ్య. రేపు ఉదయాన్నే కలుద్దాం. నేను గుమ్మం దాకా వస్తాను. సెలవు. రాణాగారు, రాజమాత మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేము పూర్తి నమ్మకంతో చెప్తున్నాం. నవరాత్రులు పూర్తయ్యే లోపు మీరు వారి జీవితంలో ఖచ్చితంగా గ్రహణం పట్టిస్తారని. వారు కోరుకున్నప్పటికీ ఎప్పటికీ ఏకం కాలేరు. కానీ ఆ పని మనం అనుకున్నంత తేలికేం కాదు. వారిపై మళ్లీ దాడులు చేస్తే మన పని జరగదు. ఒక్క తూటా తగిలితేనే వాళ్ళిద్దరూ ఇంత దగ్గరైపోయారు. ఇంకా గాయాలైతే గనక రాణాగారు రాణి సులక్షణని పూర్తిగా మర్చిపోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నది చేసేందుకు సమయం వచ్చేసింది. ఆ బాణం తగిలేది రాణాగారి మనసుకే కావచ్చు, కానీ గాయత్రీదేవితో పాటు ఈ మహలు పునాదుల్ని కదిలించేయాలి. ఇకిప్పుడు మీరు మీ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించక తప్పదు. ఈ నగలన్నీ రాణి గాయత్రీదేవి గారివే. మీరు వీటిని వారికివ్వండి. రాజ్మాత, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మీకు రాజ్మహల్లో ఉన్న ఆర్థిక స్థితి తెలుసు కదా, మరివన్నీ. అదేమిటి రాణాగారు, మీరు రాజుగా బాధ్యతలు నిర్వర్తించడంలో భర్త బాధ్యతలు మర్చిపోతున్నారు. ఈ నగలతో ఆమీర్కోట్ రాజరికంపై బరువు పడనే పడదు. ఎందుకంటే ఇవి కొత్తవి కాదు, అనువంశికంగా వస్తున్నవి. మీరు మర్చిపోతున్నారు, వివాహం తరువాత రాణి గాయత్రీదేవి గారికి ఇది మొదటి పండుగ. కనుక ఈ ప్రత్యేక సమయంలో మన కానుకగా వీటిని మీ భార్యకు బహుకరించండి. కానుకిస్తున్నది మీ తరపున, దీన్ని మీరే వారికివ్వాలి. కానుక ఇస్తున్న వారిని బట్టి ఆ కానుకకున్న విలువ పెరుగుతుంది రాణాగారు. ఒకవేళ మేమే వారికి కానుక ఇచ్చినట్లయితే అది చాలా ఖరీదైనదయ్యుండాలి. ఒకవేళ మీరిస్తే అది వారికి చాలా అమూల్యం అవుతుంది. ఆమెనెంతో బాధ పెట్టారు రాణాగారు మీరు. ఇప్పుడు రాణి గాయత్రీదేవి గారి మొహంలో మీరు చిరునవ్వులు తీసుకురావాలి. రాణి గాయత్రి,
నేను ఎలా ఉన్నాను చెప్పండి? ఏంటిది? నాకోసమా? ధన్యవాదాలు. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని. జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు, అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు, ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. మీకు తెలుసా, మా పుట్టింట్లో మేము నవరాత్రులు బాగా ఘనంగా చేసుకుంటాం. పోయిన ఏడు నేను నవరాత్రికి పూజ ఆరంభించక ముందే లడ్డూలన్నీ తినేశాను. మేము అలా చేసుండకూడదు కదా. మేము మా ఇంట్లో అన్ని పండుగలు ఎంతో పద్ధతిగా చేసుకుంటాం. దసరా రోజైతే రావణుడి బొమ్మ చేస్తాం. రామాయణం నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. రాజు అనేవాడు గర్విష్టి కాకూడదు. మీరు మమ్మల్ని గర్విష్టి అంటున్నారా? అబ్బే, మీ పేరు నేను అసలు చెప్పనే లేదే. మీ గురించి అంటున్నారని మీకెలా అనిపించింది? మీరు గర్విష్టి కాదు కదా.
బండి చక్రంలో మేకు దిగింది ప్రభు. అలా ముందు వెనక చూసుకోకపోతే ఇంకెలా అవుతుంది? కాకపోతే ఏమిటి, మీరు కారు నడుపుతున్నప్పుడు దారి మొత్తాన్ని కూడా ఊడవాల్సింది. దారిలో మేకులేవి ఉండేవే కావు. అదెలా సాధ్యం అవుతుంది? అదే కదా నేను చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను రాణా గారు. ఇందులో ఆయన తప్పే ఉంది, అంతలా కోపడుతున్నారు. మీకు అవకాశం దొరికితే చాలు కోపం వస్తుంది. మేం కోపిష్టలం అనిపిస్తోందా మీకు? మీ ముక్కు మీద ఏంటది? ఏముంది చూడండి. కోపం కూర్చుంది.